హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఫిష్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా జీలకర్ర వేయించుకోవాలి, మెంతులను కూడా వేయించుకొని తర్వాత ధనియాలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా కావాల్సినవి కూడా వేయించుకోవాలి. తర్వాత అన్నిటినీ మిక్సీ పట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఫిష్ పీసెస్ని 2-3 టైమ్స్ వరకు క్లీన్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఓవైపు గ్యాస్ స్టవ్ వెలిగించి బాణీ పెట్టి అలా సరిపడంత ఆయిల్ వేసుకొని పీసెస్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. పీసెస్ అన్నిటిని అలా పక్కకు తీసుకున్నాక మిగిలిన ఆయిల్ని హీట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 స్పూన్ జీలకర్ర వేసాను. త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ నాకు రుచికి సరిపడంత సాల్ట్ నేను వేసుకుంటున్నాను. మీకు మీ రుచికి సరిపడంత సాల్ట్ మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 సెకండ్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మిక్స్ చేసుకోవాలి. ముందుగానే గ్రైండ్ చేసుకున్న మెంతి పొడిని ఇలా 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ మెంతి పొడి వేసుకొని ఇప్పుడు మొత్తాటిని కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసుకొని మొత్తాటిని కలుపుకోవాలి. ముందుగానే గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడిని కూడా 3 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఇక్కడ నేను కారం వేసుకుంటున్నాను. మీకు మీ రుచికి సరిపడంత కారం మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫిష్ పీసెస్ సరిపడంత ఆయిల్ నేను పోసుకుంటున్నాను. మీరు మీ ఫిష్ పీసెస్ సరిపడంత ఆయిల్ మీరు పోసుకోవచ్చు. ఈ విధంగా మెల్లగా కలుపుకోవాలి. ఇలా అంతటిని కలుపుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారినాక ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ను ఈ గ్రేవీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీలో 1 కప్పు వరకు నిమ్మరసం వేసుకొని వాటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్రేవీ అంతటిని ఫిష్ పీసెస్లలో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని గరిటెతో కిందికి మీదికి అంటే ఆ గ్రేవీ కిందికి మీదికి ముక్కకి మొత్తం అంటుకునేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంటుకోవాలి. అంతే
అంతేనండి, ఫిష్ పీసెస్ పచ్చడి రెడీ అయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వేడి వేడి అన్నంలో ఈ ఫిష్ పీసెస్ పచ్చడి వేసుకొని తింటే అదిరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.